ఇక పుష్ప 2 ట్రైలర్ వచ్చి రికార్డుల తాండవం చేస్తుంది. యూట్యూబ్ ని శాసిస్తుంది. ఇక పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఓ రేంజ్ లో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక పుష్ప 2 ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజు రోజుకు రేంజ్ పెరిగిపోతోంది. ఇక ఈ రేంజ్ ఇంకో నెల దాకా రూల్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే ఇక నుంచి సినిమా రిలీజ్ అయ్యేదాకా ప్రమోషన్స్ మామూలుగా ఉండవని తెలుస్తుంది. ఇక రిలీజ్ అయ్యాక జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు థియేటర్లు తగలబడిపోవడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైల్డ్ ఫైర్ చేస్తామని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక పోతే పుష్పరాజ్ సెగ ఇప్పుడు గేమ్ చేంజర్ కి తగులుతుంది. ఈ సెగ గేమ్ చేంజర్ కి భారీ టార్గెట్ ని ఫిక్స్ చేసింది. రామ్ చరణ్ కి బాధ్యత పెంచేసింది. అయితే ఉన్నంతలో ఎలాంటి లోటుపాటు లేకుండా నిర్మాత దిల్ రాజు బాగానే ప్లాన్ చేశాడు. కానీ పుష్ప 2కి ఏదైతే హంగామా బజ్ క్రియేట్ అయిందో అది గేమ్ చేంజర్ విషయంలో అంత ఎక్కువగా కనిపించలేదన్నది వాస్తవం. ఇక రెండు పెద్ద పాన్ ఇండియా సినిమాలు అయినా కానీ పుష్ప 2 కంటే గేమ్ చేంజర్ ఎందుకో కొంచెం వెనకబడినట్టు అనిపిస్తుంది. అయితే దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఇక బడ్జెట్ పరంగా స్టార్ వాల్యూ పరంగా చూసుకుంటే పుష్ప 2 గేమ్ చేంజర్ రెండూ కూడా తోపే అని చెప్పాలి. కానీ చరణ్ మూవీకి గతంలో ఎదురైన కొన్ని సమస్యలు ఇప్పుడు దాని బజ్ ని పుష్ప 2 కంటే కొంచెం తగ్గించేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కారణాలు ఏవైనా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి సో హైప్ తేవాల్సిన బాధ్యత ఖచ్చితంగా గేమ్ చేంజర్ కి ఉంది. ఇక సినిమా పడిపోతుందిరా అనుకునే టైంకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేపి మళ్ళీ టాప్ రేస్ లోకి నిలబెట్టాడనే చెప్పాలి. ఇక రీసెంట్ గా విడుదలైన గేమ్ చేంజర్ టీజర్ అంచనాలను పెంచేసింది. ఇక విడుదల చేసిన 2 పాటల్లో ఒకటి సోసో అనిపించినా మరొకటి మాత్రం చాట్ బాస్టర్ గా నిలిచింది. ఇక ఆ పాట టీజర్ రెండు కూడా ఆకట్టుకోవడంతో ఇక గేమ్ చేంజర్ కి తిరుగు ఉండదులే అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. కానీ ఎప్పుడైతే పుష్ప 2 ట్రైలర్ విడుదలయ్యాక గేమ్ చేంజర్ కి ఇంకా బాధ్యత ఎక్కువగా అయింది. అందుకే మళ్ళీ సోషల్ మీడియాలో హంగామా షురూ చేయడానికి ఈ నెల 20న మరో సాంగ్ ని లాంచ్ చేయబోతున్నారట గేమ్ చేంజర్ మేకర్స్. ఇక ఈ సాంగ్ మెలోడీ డ్యూయట్. తమన్ ఈ పాట గురించి ఇప్పటికే పలుమార్లు తెగ ఊరించాడు. అందువల్ల మెగా ఫ్యాన్స్ ఈ పాటపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ పాట విజువల్ వండర్ గా నిలిచి ప్రేక్షకులని ఆకట్టుకుందంటే ఇక గేమ్ చేంజర్ వెనక్కి చూసుకునే పనే లేదు. ఇక విపరీతంగా బజ్ డబుల్ అవడం పక్కా. కానీ ఎంత భారీ బజ్ ఉన్నా చివరికి కంటెంటే సినిమాని నిలబెట్టేలా చేస్తుంది. ఇక పుష్ప 2 గేమ్ చేంజర్ ఎంత పెద్ద పాన్ ఇండియా సినిమాలు అయినా విడుదలయ్యాక వాటి సత్తా ఏంటో తెలుస్తుంది. సో చూడాలి మరి ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యాక ఏ విధంగా సత్తా చాటుతాయి అనేది.